తులారాశి వారు ఎలాంటి వ్యక్తిని ప్రేమిస్తారో మీరు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అంటే అసలు ఎలాంటి వ్యక్తిని ప్రేమిస్తారు? ప్లస్ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి విషయంలో ఎలా ప్రవర్తిస్తారు? వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది? ఏంటి? ఇదంతా కూడా మీరు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. అంటే అసలు మా గురించి ఇంతగా ఎలా తెలిసింది? అన్న విషయం మీకే అసలు విన్నప్పుడు ఏంటంటే షాక్ అవుతారు కూడా. అంతగా మీ జీవితానికి మీ యొక్క ప్రేమ జీవితం ఏదైతే ఉంటుందో చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ తులారాశి వారు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. ఇక్కడ తులారాశి వారిని గనక మనం చూసుకున్నట్లయితే వీరి రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే కళలు, అందము, ఆకర్షణీయము, విలాసాలు, భోగాలు, భాగ్యాలు అంటే సరదాగా ఉంటది. అంటే ఈ మనుషులు ఎలా ఉంటారంటే తులారాశిలో ఉన్నవాళ్ళు సరదాగా ఉంటారనమాట. జల్సాగా ఉండాలి, సరదాగా ఉండాలి, బాగుండాలి. నలుగురితో అంటే నలుగురిలో మేము చాలా చక్కగా కనిపించాలి. నలుగురితో సరదాగా గడపాలి. అంటే వీళ్ళకి గొడవలు కానీ, తగువులు కానీ ఇలాంటివంటే ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు. వీళ్ళకి ఆడతా పాడతా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. ఇంతే. ఇక ఇంతకు మించి వీళ్ళకి వేరే ఆలోచన ఉండదు. మంచిగా సంపాదించుకోవాలి, ఎదగాలి, నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలనేవి తెచ్చుకోవాలి. మనం జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి. కానీ ఎక్కడ ఎలాంటి పొరపాటు అనేది జరగకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మంచి కట్టుబాట్లు, సంప్రదాయాలు కూడా ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, పురుషులకు కానీ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అందుకే వీళ్ళ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. 100 మందిలో ఉన్నా కూడా ఈ తులారాశి వాళ్ళు స్పెషల్‌గా కనిపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అందమైన, ఆకర్షణీయమైనటువంటి రూపము, చురుకుదనము, చలాకీతనము ఏదైనా సరే ఎదుటి వారిని ఇట్లే ఆకట్టుకుంటారనమాట. ఫస్ట్ వాళ్ళ రూపం ఒక ప్లస్. చాలా చక్కగా ఉంటారు. తులారాశిలో ఉన్నటువంటి పురుషులు కానీ, స్త్రీలు కానీ చాలా అందంగా ఉంటారనమాట. మంచి హైట్‌తో, మంచి వెయిట్‌తో, మంచి పర్సనాలిటీ తోటి, అలాగే తెలుపు రంగు వర్ణంతో ఎక్కువగా ఉంటారనమాట. అంటే కొంచెం ఎక్కువగా తెల్లగా ఉంటారు. ఒత్తైన పొడవైన జుట్టు మగవాళ్ళకు కూడా అలాగే ఉంటుందన్నమాట. ఫస్ట్ వీళ్ళ యొక్క రూపమే హైలైట్ అనమాట. అంటే వీళ్ళని చూసినప్పుడు ఎవరైనా సరే బాగున్నారు అని మొఖానైనా అనాల్సిందే, లేకపోతే మనసులోనైనా అనుకోవాల్సిందే. ఎందుకంటే వంక పెట్టడానికి వీళ్ళకి లేదనమాట. అంత బాగుంటారు. మరి ఇంత బాగున్నటువంటి మరి వీళ్ళ లైఫ్‌లోకి వచ్చే పర్సన్స్ కూడా మరి అట్లాగే బాగుండాలి కదా! వివాహం చేసుకునే అమ్మాయిని కావచ్చు, లేదా అబ్బాయిని కావచ్చు, లేదా ప్రేమించే అమ్మాయిని కావచ్చు, అబ్బాయిని కావచ్చు. వీళ్ళు అసలు వాళ్ళలో ఏం చూస్తారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలన్నమాట. అంటే వీళ్ళెంత చక్కగా ఉన్నారు కాబట్టి ఎదుటి మనిషి కూడా ఖచ్చితంగా చక్కగా ఉండాలని కోరుకోవటంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. ఎందుకంటే వీళ్ళకి కోరుకునే అర్హత అనేది ఉంది కాబట్టి. మరి ఒక్క అందం మాత్రమే కోరుకొని ఊరుకుంటారా? అలా అనుకుంటే చాలా పొరపాటు. వీళ్ళు అందంతో పాటుగా ఆ అమ్మాయి యొక్క కట్టు, బొట్టు, సంప్రదాయము, మంచి పద్ధతి అంటే వెనకమాల ఫ్యామిలీ అంతా కూడా పద్ధతిగా ఉండాలి. అంటే ఉమ్మడి కుటుంబాల్లో నుంచి వచ్చిన అమ్మాయిలు కావచ్చు, లేకపోతే మంచిగా పద్ధతిగా పెరిగినటువంటి అబ్బాయిలైనా సరే కానివ్వండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే వీళ్ళేంటంటే అందంతో పాటుగా ఈ పద్ధతులు, మంచి గుణగణాలు, మంచిగా అందరితో కలిసిపోవటము, అంటే ఎక్కడా కూడా ఆ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంతా మన సంప్రదాయాలకు గౌరవం ఇచ్చే మనుషులు, పెద్దవాళ్ళకు విలువిచ్చేటటువంటి మనుషులు, అన్నీ మంచిగా అంటే పూజా పునస్కారం తెలిసినటువంటి వాళ్ళు, ఎదుటి వారితో మాట్లాడటం తెలిసిన వాళ్ళు, అన్నీ తెలిసినటువంటి టాలెంట్ ఉన్న పర్సన్స్‌ని వీళ్ళు కోరుకుంటా ఉంటారనమాట. అంటే ఒక్క అందమే కాదు, అందంతో పాటుగా మంచి తెలివితేటలతో పాటుగా సంప్రదాయము, మంచి చెడులు అన్నీ ఉన్నటువంటి వ్యక్తులనే వీళ్ళు కోరుకుంటారనమాట. అలాంటి వాళ్ళనే వివాహం చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. అది పెళ్లి చేసుకున్నా, లేకపోతే ప్రేమించే పర్సన్స్‌నైనా సరే అట్లాగా అన్ని రకాలుగా చూస్తారనమాట వీళ్ళు. వీళ్ళల్లో ఆ కళ అనేది ఉంటదనమాట. అట్లాగా మనం ఇంత టాలెంట్‌గా ఉన్నాము, అలాగే వచ్చిన వాళ్ళు కూడా
మనకు ఏమాత్రం కూడా తగ్గకూడదు. మనతో పాటుగా వాళ్ళకు కూడా అన్నీ తెలిసి ఉండాలి. ఈ ఈ అమ్మాయి నా భార్య, లేకపోతే నా భర్త అని చెప్పుకోవటానికి అంటే పక్కన నుంచోబెట్టుకోవటానికి, చెప్పుకోవటానికి ఒక అర్హత అనేది ఆ పర్సన్స్‌కి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటా ఉంటారనమాట. అట్లా అలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంతేకాని ఆస్తో, అంతస్తో, లేకపోతే డబ్బు ఎక్కువగా ఉందనో, లేకపోతే పేరు వచ్చిద్దనో, ప్రతిష్ఠ వచ్చిద్దనో, ఇలాంటి వాటికి మాత్రం వీళ్ళెప్పుడూ కూడా లొంగిపోరు. వీళ్ళు లొంగేదల్లా మంచితనానికి, సంప్రదాయానికి, కట్టుబాట్లకి, ఇలాంటి వాటికి వీళ్ళు లొంగుతారు. కానీ ఇక వేటితోటో వీరిని సొంతం చేసుకోవాలి, వేటితోటో వీరిని కొనాలి అని అనుకుంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే డబ్బుకు వీళ్ళెప్పుడు కూడా లొంగరు. డబ్బు మీద ఆశ ఉంటుంది, డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అది కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి జీవితంలో ఒక స్థాయికి రావాలని అనుకుంటారు. అది వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉంది, అట్లాగే ఎదగాలనుకుంటారు. అంతేకాని డబ్బు కోసము వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఇష్టాలను, లేకపోతే వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెడితే వచ్చే అలాంటి డబ్బును వీళ్ళెప్పుడూ కూడా కోరుకోరనమాట. కాబట్టి వీరి యొక్క తెలివి అనేది చాలా గొప్పగా ఉంటుందన్నమాట. కాబట్టే ఈ తులారాశి వాళ్ళని చుట్టూతా ఉన్నటువంటి అందరూ కూడా గౌరవిస్తారు. అలాగే వీరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క టాలెంట్ని మెచ్చుకోకుండా ఉండలేరనమాట. అలా 10 మందిలో కూడా ఒక స్పెషల్గా కనిపించడంతో పాటుగా 10 మందితో చేసే పనులు కాకుండా వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా పనులు అనేవి చేసి చూపిస్తారు. అంటే మంచిగా సంపాదించుకోవటం, ఉద్యోగాల్లో నెంబర్ 1గా ఉండటం, వ్యాపారాల్లో మంచిగా ఉండటము, ఇట్లా ఒక స్పెషల్గా అంటే వాళ్ళు కట్టుకునే బట్టలు కావచ్చు, వాళ్ళు వాడే బండ్లో, కారులో కావచ్చు, వాళ్ళ హెయిర్ స్టైల్ కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు, ఇట్లా ప్రతీది కూడా ఒక స్పెషల్ అంటే ఒక స్పెషల్ని అక్కడ చూపిస్తారనమాట. అట్లా ఫలానా పర్సన్ అంటే ఇట్లా గుర్తుండిపోవాలి అన్నట్లుగా వీళ్ళు చేస్తారనమాట. కాబట్టే వీళ్ళకి పేరు అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. చిన్నప్పుడు అంటే తల్లిదండ్రుల పేర్లు చెప్తే వీళ్ళకి గుర్తింపు, కానీ ఒక వయసు వచ్చిన కాడి నుంచి కూడా ఫలానా అంటే వీళ్ళ తల్లిదండ్రులు అని వీళ్ళ పేరు అంటే ఈ తులారాశి వాళ్ళ పేరు అనేది బయటకు వచ్చింది అనమాట. అంటే వీళ్ళు వయసు తక్కువ, చిన్న వయసులోనే మంచిగా పేరు ప్రతిష్టలు అలాగ నలుగురిలో ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంటారనమాట. అలాగే ప్రేమించినటువంటి వ్యక్తుల విషయంలో కూడా వీళ్ళు చాలా బ్యాలెన్స్గా అంటే చాలా గ్రేట్గా ఉంటారనమాట. ప్రేమించిన అబ్బాయిని కావచ్చు, లేదా ప్రేమించిన అమ్మాయిని కావచ్చు, వీళ్ళ ప్రేమ అంటే అసలు వీళ్ళు రాసే ప్రేమకు చిహ్నం అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు గనక నా అని అనుకుంటే మాత్రం వీళ్ళ ప్రేమకు హద్దులనేవి ఉండవు. ఇక వాళ్ళకి అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారనమాట. వాళ్ళకి జీవితంలో అంటే వీళ్ళని వివాహం చేసుకున్న భార్యకి కావచ్చు, భర్తకు కావచ్చు, జీవితంలో వాళ్ళు ఎక్కడా చూపించని ప్రేమను, ఎక్కడా చూపించని సంతోషాలను వీళ్ళు పంచుతూ ఉంటారనమాట. అంత గొప్ప ప్రేమ వీళ్ళది. అలాగే వీరు ఎవరినైనా ప్రేమించినా కూడా వాళ్ళను కూడా చాలా గొప్పగా ప్రేమించడం అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే కంట్రోల్లో కూడా పెట్టేసుకుంటారనమాట. అంటే కంట్రోల్లో పెట్టుకోవటం అంటే అక్కడ కొట్టటము, అంటే తిడటము, ఏదన్నా మాట అంటము అలా కాదు. కానీ ఎదుటి మనిషిని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏ మాట చెప్తే వీళ్ళు మనకు ఆగిపోతారు, ఏ మాట చెబితే మనకు గౌరవం ఇస్తారు, మనం ఉన్నప్పుడే కాదు మనం లేనప్పుడు కూడా వీళ్ళు మన 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 ఇదిగానే బతకాలి, మన మనుషులు అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్నే ఇష్టపడుతూ ఉండాలి, మమ్మల్నే ప్రేమిస్తూ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు అంటే ఆ మనుషులను కూడా అట్లాగా గ్రిప్లో పెట్టేసుకుంటారనమాట. అంత గొప్ప ప్రేమ అనేది వీళ్ళ సొంతము. అంటే వీళ్ళకు వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు దొరుకుతారు. అలాగే వీళ్ళు కూడా ఇదిలో అంటే కొంతమంది చూడండి, ఈ అబ్బాయి పక్కకి వెళ్ళిపోతే ఇంకో అమ్మాయితో మాట్లాడటం, లేకపోతే ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోతే ఇంకో అబ్బాయితో మాట్లాడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ తులారాశి వాళ్ళు ప్రేమించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉన్నా లేకపోయినా, వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా, ఇక అంటే వివాహం కాకపోయినా, వివాహం కాని వాళ్ళని చూసుకున్నా కూడా ఆ పర్సన్ కింద వాళ్ళు అలా కట్టుబడిపోయి ఉంటారనమాట. అంటే అంత సిన్సియర్గా వీళ్ళు ప్రేమిస్తారనమాట. అంటే అంత ప్రేమని చూపించే టైం తక్కువగా ఉన్నా కూడా జీవితంలో మర్చిపోలేనంత ప్రేమను చూపించి ఆ ఎదుటి పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాంతం కూడా అట్లా గుప్పెట్లో పెట్టేసుకుంటారనమాట. అంటే ఈ మనిషి ఆ తులారాశిని ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ అతనే నా లోకం, లేకపోతే ఆమె నా లోకం,
వీళ్ళు తప్ప ఇక నాకెవ్వరూ వద్దు అంటే వీళ్ళ ముందర ఇంకెంతమంది బెటర్గా వచ్చినా, ఎంత చేసినా, ఎంత పెట్టినా ఆ పర్సనే నాకు కావాలి. ఆ పర్సన్ తోటే నా లైఫు అని ఆ ఇదిలోకి వెళ్ళిపోతారనమాట. అంటే అది ఆ గొప్పతనం అనేది ఇక్కడ వీళ్ళు ప్రేమించిన సెలెక్ట్ చేసుకున్న పర్సన్‌లో కొంతుంటుంది. అలాగే ఆ మనిషిని అంతగా ఇది చేసుకోగలిగినటువంటి ఆ తులారాశి వారిలో కూడా ఆ గొప్పతనం అనేది ఉంటుందనమాట. ఇది చాలా రేర్‌గా జరుగుతుందండి. ఎందుకంటే ఇది అందరికీ ఈ రోజుల్లో దక్కాలన్నా కూడా దక్కేది కాదు. అది తెలిసిన వాళ్ళకే తెలిసిద్దనమాట. అంటే ఒక మనిషి దగ్గర ఉన్నా లేకపోయినా ఆ మనిషినే లోకంగా, ఆ మనిషినే ప్రపంచంగా అనుకుంటూ బతకటం అంటే నిజంగా ఎంత అదృష్టం ఉండాలి. అవతల ఆ పర్సన్ అంటే ఎవరినైతే ప్రేమించారో, ప్రేమిస్తున్నారో ఆ పర్సన్‌కి ఎంత అదృష్టం ఉండాలి. ఈ రోజుల్లో ఇలా దక్కుతుందా? కాసేపు అటుపోతే వేరే వాళ్ళకల్లి ఎవరితో మాట్లాడతారో తెలీదు. ఎవరితో చూస్తారో తెలీదు. కానీ అలా కాకుండా ఎటు పోయినా నా మనిషి, ఎటు పోయినా నా మనిషి ఎవరితో మాట్లాడదు. నా మనిషి ఎవరితో మాట్లాడడు. మేము తప్ప వేరే ప్రపంచం లేదు అని అనుకునే వాళ్ళు అసలు ఉండటం అంటే అది నిజంగా రాసిపెట్టి ఉండాలన్నమాట. అలాంటి గొప్ప ప్రేమ అనేది ఈ తులారాశి వారికి చెందిద్ది. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు ప్రేమ విషయంలో. వీళ్ళ ప్రేమలో మోసం వీళ్ళు చెయ్యరు, ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళకి చేయరనమాట. వీళ్ళదెంత స్వచ్ఛమైన ప్రేమో ఎదుటి వాళ్ళు కూడా అంతే స్వచ్ఛమైనటువంటి ప్రేమను వీళ్ళకు పంచుతూ ఉంటారనమాట. కాబట్టి తులారాశి వారి యొక్క ప్రేమ జీవితం అయితే ఇలా ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయము. కాబట్టి వాళ్ళకు అంటే వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, లేకపోతే వివాహం చేసుకునే వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చనమాట. అదండి తులారాశి వాళ్ళ ప్రేమ. మన వీడియో మీకు తులారాశి వాళ్ళకి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.